రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదల కాగా నంద్యాల జిల్లా 84.73% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 23,929 మంది విద్యార్థులు హాజరై 20,784 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 82% ఉత్తీర్ణత నమోదవగా బాలికలు 87%తో మరోసారి తమ ఆధిక్యాన్ని చాటారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలికల ఫలితాలు మెరుగ్గా ఉండడం విశేషం. జిల్లాలో 16 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించగా పాణ్యం మండలం నెరవాడలోని మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలలో సాయిశ్రీ 596 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. అదే పాఠశాలకు చెందిన రితా సాహితి 593 మార్కులతో ప్రతిభ కనపరిచింది. ఈ వివరాలను విలేకరుల సమావేశంలో డిఈఓ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. 10వ తరగతి ఫలితాలు ఎట్టుకెళ్ళి ఈ రోజు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు మనకు చాలా ఆశాజనకంగానే అనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు వచ్చాయని మనము భావించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరము 84.73% మన విద్యార్థులు పాస్ కావడం జరిగింది. ఇందులో 24,527 మంది పరీక్ష రాయగా 20,784 మంది పిల్లలు పాస్ కావడం జరిగింది. ఇది 84.73%. ఇందులో బాలికలు 87.51%, బాలురు 82.18% పాస్ అయ్యారు. ఈ సంవత్సరము 100% పాస్ అయిన పాఠశాలలు మన జిల్లాలో 16 పాఠశాలలు ఉన్నాయి. ఈ 16 పాఠశాలలో కూడా పిల్లలందరూ కూడా పాస్ కావడం జరిగింది. 100% రిజల్ట్ వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సాయిశ్రీ అనే విద్యార్థినికి 596 అత్యధిక మార్కులు రావడం జరిగింది. ఇది మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలతో మనము గర్వంగా చెప్పుకోదగిన విషయము. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా 596 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఇది బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నెరవాడ రావడం జరిగింది. బాలికలు 87.51%, బాలురు 82.18%. దీన్ని బట్టి చూస్తే మనము బాలుల కన్నా బాలికలే పై చేయి అనిపిస్తుంది. మొత్తం 84.73% పాస్ అయ్యారు. సో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ 25/5/26 నుంచి 4/6/26 వరకు ఉంటుంది. వీళ్ళు రేపటి నుంచి ఫీజు పే చేయొచ్చు. వీళ్ళు 3 సబ్జెక్టులు అంతకన్నా ఎక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 110 రూపాయలు, 3 సబ్జెక్టు అంతకన్నా తక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 110 రూపాయలు, 3 సబ్జెక్ట్స్ కన్నా ఎక్కువ ఫెయిల్ అయిన విద్యార్థులు 125 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు 1వ తేదీ అంటే రేపటి నుంచి 9వ తేదీ వరకు ఫీజు పే చేయొచ్చు. అయితే 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా 50 రూపాయలు లేట్ ఫీతో ఫీ పే చేయొచ్చు. ఎగ్జామ్స్ 25/5/26 నుంచి 4/6/26 వరకు ఉంటాయి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.